సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించారు. మరి ఈ 25 సంవత్సరాలు ఈ యొక్క ప్రాంతమే అవ్వచ్చు, విశాఖపట్నం ప్రాంతంలో అవ్వచ్చు, మరి మీ మధ్య నేను ఎలా ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నేను బ్రతుకున్నానంటే అది నాకే ఆశ్చర్యము. ఎందుకంటే నా జీవితం నాకే అసహ్యము. నా యొక్క పుట్టుక లేకపోతే నా యొక్క బ్రతుకు కూడా ఒక్కొక్కసారి నేను ఆలోచించుకుంటే, లేకపోతే నేను నా చిన్ననాటి దశ నుంచి నేను ఆలోచించుకుంటే అసలు నేను ఎందుకు పుట్టాను అనే యొక్క స్థితిలో ఉండేదాన్ని. ఆ క్షణమే ఆనందము, ఆ క్షణమే దుఃఖము, ఆ క్షణమే బాధలు, మరి తల్లిదండ్రులు దగ్గర బాధలు, లేకపోతే ఇంకా అనేక విషయాల్లో బాధలు పడుతున్నప్పటికీ కూడా నా బ్రతుకుకంటూ ఒక అర్థం ఉండేది కాదు. నేను ఒక హైందవ కుటుంబంలోని పుట్టిన కుమార్తెను. అలాగే మరి విగ్రహములు అంటే విగ్రహారాధన